హలో ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్. సో మనందరికీ కష్టాలు అనేటివి సహజం. సో అందరి లైఫ్లో ఆర్థికపరమైన సమస్యలు అనేటివి ఉంటాయి. సో వాటి కోసం మనం లక్ష్మీదేవిని ఏ విధంగా ప్రార్థిస్తే మనకు ఆర్థిక సమస్యలు అనేటివి తొలగిపోయి ఐశ్వర్యం, మనకు ధన సంపద కానీ, మనకు సుఖ సంతోషాలు అనేటివి ఏ విధంగా వస్తాయో దాని గురించి ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం. సో భక్తితో మనం లక్ష్మీదేవిని ప్రార్థించాలి. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఎవరి మీదైనా సరే ఏదైనా సాధించాలి అంటే, ఏదైనా మనకు దక్కాలి అంటే నమ్మకం అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో లక్ష్మీదేవిని మనం డబ్బు కోసమే కాదు, మనం ఐశ్వర్యం, ధన సంపద ఎక్కువ రెట్టింపు అవడానికి, సుఖ సంతోషాలతో మెలగడానికి మనం ఈ దేవిని ప్రార్థిస్తున్నాం. శ్రీ మహాలక్ష్మియే నమః. సో లక్ష్మీదేవికి లక్ష్మి అన్న పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా ఓపికగా ఉంటారు. సో అదే ఓపికతో ప్రతి ఒక్కరూ ఉండాలి. అంటే వాళ్ళ కోపం రాదు అని కాదండి. సో వాళ్ళలాగా వాళ్ళకున్నంత ఓపిక అనేది ఇతరులతో పోల్చుకుంటే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం ముందుగా లక్ష్మీదేవిని ఏ విధంగా మంత్రించాలి, ఏ విధంగా పూజించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ లక్ష్మి మహాలక్ష్మి నమః. సో ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించడం ద్వారా మనకు చాలా మంచి జరుగుతుంది. మహాలక్ష్మి గాయత్రి మంత్రం కూడా ప్రతిరోజు మనం తప్పకుండా పాటించాలి. అలాగే శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి, దీన్ని కూడా మనము 108 సార్లు పూజించాలి. నెక్స్ట్ కనకధార స్తోత్రం. సో దీన్ని ఆది శంకరాచార్యులు రచించారండి. ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా మనకు ఎక్కువ ధనం వచ్చేటువంటి లాభాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనం పూజ చేసే విధానం ఎలా ఉండాలి, ప్రతిరోజు మనం స్నానం చేయడం సో కామన్. సో ఒక దగ్గర నీట్గా శుభ్రమైన ప్లేస్లో కూర్చొని లక్ష్మీదేవిని విగ్రహం ముందు కూర్చొని పసుపు కుంకుమ సో మనం పెట్టేసి ఆచరిస్తాము. సో ఇలా చేయడం వల్ల మనకు సుఖ సంతోషాలు అనేటివి, అలాగే మన లైఫ్లో ఎటువంటి కష్టాలు రాకుండా సో మన శుభకార్యాలలో విజయం కలుగుతుంది. సో మీ మీద, అందరి మీద లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాం. సో అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలనే కాన్సెప్ట్ అందరికీ ఉండాలి. సో అలా ఉంటేనే బాగుంటుంది. ప్లీజ్ బీ పాజిటివ్. ఎప్పుడు కూడా మనమే బాగుండాలి, మన వాళ్ళే బాగుండాలని కాకుండా అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలనే కాన్సెప్ట్ చాలా మంచిదండి. సో దాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ లక్ష్మీదేవి గురించి ఇచ్చినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.